హలో అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా అయితే చేశాను. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఎలా క్లీన్ చేసుకోవాలి, ప్రసాదాలు సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలి, పూజ ఎలా పెట్టాలి అన్నీ కూడా ఉంటాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. నేను థర్స్డే ఈవినింగే 5కి స్టార్ట్ చేశాను. ముందుగా పూజా మందిరంలో పటాలు, పూజా సామాన్లు అన్నీ తీసేసి పూజా మందిరాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. మీరు పూజా మందిరాన్ని ఏ ఇంగ్రీడియంట్స్తో క్లీన్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే పసుపు, కల్లుప్పు, గంగాజలాన్ని అయితే ఇలా వేసుకొని వెట్ క్లాత్తో క్లీన్ చేస్తానన్నమాట. మొత్తం హౌస్ని కూడా క్లీన్ చేసేటప్పుడు నేను పసుపు, కల్లుప్పు అయితే వేస్తాను. ఆఫ్టర్ క్లీనింగ్ గంగాజలాన్ని అయితే ఇల్లంతా చల్లుతాను. క్లీనింగ్ అంతా అయిపోయాక ముగ్గులు వేసి దానిపైన బ్లౌజ్ పీస్ని అయితే అరేంజ్ చేసుకుంటాను. ఇలా బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా క్లాత్ని కానీ పటాల దిగువ వేయాలని నాకు ముందు తెలియదు అనమాట. మా ఫ్రెండ్స్ని చూసి నేర్చుకున్నాను. అప్పటి నుంచి పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు వీక్లీ 2 అయితే మారుస్తాను. ఇక్కడ పూజకి సిల్వర్, ఇత్తడి ఐటమ్స్ విడిగా సపరేట్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఈలోపే మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను థర్స్డే ఈవినింగే హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఈవినింగ్ ఇలా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ పూజకి హడావిడి లేకుండా పూజ నిదానంగా చేసుకోవచ్చు. మేము బెంగళూరు వచ్చి అందులో ఈ హౌస్కి వచ్చి ఇదే నా మొదటి పూజ అనమాట. మేము రెంట్కి దిగేటప్పుడే పెయింట్స్ వేసి ఇచ్చారు. సో రూమ్ అంతా కొత్తగానే ఉంది, ఎక్కువగా క్లీన్ చేసే పని లేదు. క్లీనింగ్ అంతా అయిపోయాక నేను గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతుంటే మా హనీ ఒకటే గోల, ఎంట్రన్స్లో రంగోలీ వేద్దామని. సరే వెయ్యమన్నాను, కానీ దానికి కాంపిటీషన్గా మా బాబు అస్సలు ఊరుకోవట్లేదు. సో వాడికి పూజా మందిరంలో వేయమన్నాను అనమాట రంగోలీ. నేనైతే కిడ్స్ని ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళకి ఓన్లీ స్టడీస్తో పాటుగా వీటిని కూడా అలవాటు చేయాలి. అప్పుడే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా క్లీనింగ్, పూజ ఎలా చేసుకోవాలి, వాటి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. ఈలోపే నేను డిన్నర్ ప్రిపేర్ చేయటం, తినేయడం కూడా అయిపోయింది. సో మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేయాలి. మా కిచెన్ చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉందో. అన్నిటిని క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ అయితే పట్టింది. అన్ని నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే ఎటువంటి నెగిటివ్ ఫీల్ ఉండకుండా పాజిటివ్ గా పూజనైతే స్టార్ట్ చేయొచ్చు. నేను నైటే శనగలు అయితే నానపెట్టేశానండి. హడావిడిలో కొన్ని ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. 9 అయిపోయింది నైట్. హస్బెండ్ పట్టుకొని రోడ్డు పైకి వెళ్ళాను అనమాట. ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి. రోడ్ అంతా ఖాళీగా ఉంది, అసలు ట్రాఫికే లేదు. మార్నింగ్ బంతి పూలు ఇంకా మల్లె పూలు అయితే తీసుకున్నాను, కానీ అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి రోజు ఇంకా చామంతులు అయితే తీసుకురావడానికి వచ్చాను. మళ్ళీ తీసుకొచ్చేసి నైటే నేను మొత్తం కూడా మాలలు గుచ్చేసాను. అరౌండ్ 12 అయిపోయింది అనమాట. బయట నుంచి వచ్చి మాలలు గుచ్చేటప్పటికి. నార్త్ లో ఉండేటప్పుడు వరలక్ష్మి వ్రతానికి పిల్లలకైతే హాలిడే ఇవ్వలేదు, కానీ బెంగళూరులో స్కూల్ అయితే హాలిడే. సో నేను లంచ్ బాక్స్ కి అయితే ఏం ప్రిపరేషన్ ఏం చేయలేదు. కిచెన్ వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి ఎలాగో కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి పూజా మందిరంలో ఫస్ట్ పూజ చేశాను. మనం నార్మల్ గా ఎలా పూజ చేసుకుంటామో రోజు అలా పూజ చేసేయాలి. తర్వాత ప్రసాదాలు అయితే స్టార్ట్ చేయాలి. నేను ఒకవైపు పూజ చేస్తుంటే మా హనీ అయితే దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నిటికీ కూడా పసుపు బొట్లు ఇంకా కుంకుమ బొట్లు పెడుతుంది. నేను ఒకవైపు ప్రసాదం ప్రిపరేషన్ లో ఉన్నాను అనమాట. ఒకవైపు పాయసము, ఒకవైపు రైస్ అయితే పెట్టాను. నెల్లి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి ఇష్టమైన అప్పాలు చేశాను, ఇంకా పులహార, పాయసం, ఇంకా శనగలు. సారి సింపుల్ గానే చేశానండి, టైం సరిపోక. ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూజకైతే రెడీ చేసుకుంటున్నాము. ఈసారి బ్లౌజ్ పీస్ తో సింపుల్ గానే నేను కలసాన్ని రెడీ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ డెకరేషన్ అంతా చూస్తున్నారా, సైడ్ పిక్ లో చూపిస్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ చేశాను. కలసంలో వాటర్, పసుపు, కుంకుమ, కాయిన్ అన్ని వేసి ఇలా పెట్టాను, కానీ ఒక మిస్టేక్ చేశాను. కలసానికి మామిడాకులు పెట్టడం మర్చిపోయాను, లాస్ట్ లో పెట్టాను. నేను కూడా పూజ రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి పూజనైతే స్టార్ట్ చేసాము. వారికి ఇష్టమైన ఫ్లవర్స్ అన్ని కూడా అలంకరించేసి సింపుల్ గానే ఈసారి ఏ డెకరేషన్ కూడా చేయలేదు. అప్పుడు వ్రతం చేసేటప్పుడు చాలా భయపడేదాన్ని, ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, ఇంకా ఏమైపోతుందో అని చెప్పి. అలా ఏం ఉండదు. నిర్మలంగా మంచిగా చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం మంచిగానే దొరుకుతుందండి. ఇది చేస్తున్నప్పుడు వీడియో అయితే తీయలేదు. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేశాము. ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి వాయినింగ్ కూడా ఇచ్చేసి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేశాను. ఈవినింగ్ 6కి మళ్ళీ పూజ చేసుకోవాలి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.